హాయ్ హలో వెల్కమ్ టు ట్రై వెబ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ చేతన్. ఇప్పుడే గేమ్ చేంజ్ సినిమా చూసి వచ్చాను. రివ్యూ చెప్పే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా రివ్యూ గురించి వస్తే సినిమా హైలైట్స్ అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగుంటది. ఇంటర్వెల్ తర్వాత 20 minutes ఫ్లాష్ బ్యాక్ అయితే మనం ఎమోషనల్ చాలా కనెక్ట్ చేస్తుంది. అందులో ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ చేస్తాడు. అప్పన్న క్యారెక్టర్ కూడా చాలా మనల్ని చాలా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఎమోషనల్ సాంగ్ లిరిక్స్ కూడా చాలా డెప్త్ ఉంటాయి. అలాగే అంజలి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అలాగే ఒక ట్రెడిషనల్ డాన్స్ ఉంటుంది అందులో. అంటే ఒక సీన్ ఉంటుంది అందులో వాళ్ళు దర్గా చేస్తారు, ఇట్లా ప్లగ్ గన్స్ అది పట్టుకొని చేస్తూ ఉండగా అక్కడ వాళ్ళు ఇట్లా ట్రెడిషనల్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ డాన్స్ కూడా అంజలి చాలా బాగా చేసింది. అంటే మన కల్చర్ చూపించినట్టు మళ్ళీ చూపించారు భయ్య. ఆ డాన్స్ ఒకటి చాలా బాగా చేసింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో హైలైట్ అయితే రాజీవ్ కనకాల, శ్రీకాంత్ ఇలా యాక్టింగ్ చేశారు. చాలా బాగా హైలైట్ గా చేశారు యాక్టింగ్ అయితే. దాని తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సినిమాలో పీక్స్ ఉంది. రామ్ నందన్ క్యారెక్టర్ అని ప్రెసెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ప్రెసెంట్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అందులో IPS అవ్వాలనుకున్నవాడు IAS ఎందుకు అయ్యాడని మీరు సినిమాలో తెలుసుకోవాలి. అలాగే SJ సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు సినిమాలో. ఈ సినిమాని చాలా బాగా వర్క్ చేశారంటే అది తమన్. ఈ సినిమాని ఇంత బాగా నిలబెట్టారంటే అది తమన్. అంటే నార్మల్ సీన్స్ కూడా చాలా హై ఇచ్చారు తమన్ BGM తో. అలాగే శంకర్ గారి స్క్రీన్ ప్లే కానీ రొటీన్ ఉన్నాయి. అలాగే సినిమా మొత్తం ఒక రొటీన్ పొలిటికల్ డ్రామాలో నడిచింది. స్క్రీన్ ప్లే కూడా అవన్నీ చాలా రొటీన్ ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్ సినిమాకి ఎవరైనా 2 pillars ఉన్నారంటే అది రామ్ చరణ్ ఇంకా తమన్. ఇంకా హీరోయిన్ గురించి అయితే హీరోయిన్ సినిమాలో చాలా లెస్ టైం ఉంటుంది, కానీ ఆ లెస్ టైం కూడా హీరోయిన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రామ్ చరణ్ IPS నుంచి IAS గా మారడం కారణం కియారా అద్వానీ. ఎందుకు మారాడు అనేది మీరు సినిమాలో చూడాలి. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే మన జరగండి సాంగ్ అయితే విజువల్ పరంగా చాలా బాగుంటుంది సాంగ్ అయితే. అలాగే రామ్ అచ్చా మచ్చా సాంగ్, ఇంకా ధూప్ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఓకే నార్మల్ ఉంటుంది. ఓవరాల్ సినిమా చూసుకుంటే మాత్రం సినిమా కొంచెం ల్యాగ్ ఉంటుంది. అలాగే ల్యాగ్ ఉండడం అంటే కొంచెం సినిమా రొటీన్ ఉంటుంది. అలాగే చూస్తున్న కొద్దీ ఆడియన్స్ కి బోర్ కొట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే కొన్ని సీన్స్ చాలా డౌన్ ఉంటాయి. అలాగే ఆ సీన్స్ ఇంకా బెటర్ గా తీసుంటే చాలా బాగుండేది. ఇంకా మొత్తం సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ ఒకటే హైలైట్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ సీన్ తప్ప మిగతా సినిమా మొత్తం అంతగా రానిచ్చలేకపోయాడు. ఈ సినిమా అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. అంటే ఫైట్ కి కానీ, డాన్స్ కి కానీ, హెలికాప్టర్ షాట్ కానీ, అలాగే లుక్స్ కానీ, హార్స్ రైడింగ్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే సినిమా ల్యాగ్ ఉంటుంది, పైగా రొటీన్ ఉంటుంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్కి అంత నచ్చకపోవచ్చు. మూవీకి నా రేటింగ్ అయితే 2.5 ఇస్తున్నా 5కి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.